పైన అంటే సుదీర్ఘంగానే చర్చ జరుగుతుంది. ఆయన పలకరించి జస్ట్ అభినందించి మాత్రమే పుష్పగుచ్చం ఇచ్చి రాలేదు. సుమారు అరగంట పాటు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అంటే ఒక సీరియస్ విషయం మీద ఏదో మాట్లాడుకుంటున్నట్టుగానే కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏ విషయం గురించి అంటే పాలన గురించి ఇద్దరు మాట్లాడుకుంటున్నారని అనుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఏ అవుట్పుట్స్ వస్తున్నాయి? డెఫినెట్గా, ఎందుకంటే చాలా సీరియస్, చాలా హామీలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇప్పుడు గతంలో పాలనకి ఇచ్చిన హామీల కంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎక్కువ. వీళ్ళని నమ్మి ప్రజలు దాదాపుగా 161 స్థానాలు మెజార్టీ ఇచ్చిన పరిస్థితి కూటమిని నమ్మి. సో డెఫినెట్గా పాలనాపరమైన అంశాలు చాలా వరకు ఉంటాయి. చాలా వరకు పాలనాపరమైన అంశాలని చర్చించుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా డిప్యూటీ సీఎంకు పంచాయతీరాజ్ లాంటి శాఖను, పెద్ద శాఖను కట్టబెట్టిన పరిస్థితి. చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి పంచాయతీరాజ్లో. ఇవన్నిటిని చూసుకోవాలి. టూరిజం, ఇవన్నింటికి సంబంధించిన ఆహారాలన్నీ కూడా చూడాలి. అందుకే చాలాసేపు డిస్కషన్ అయితే జరుగుతుంది. చాలామంది ఆయనకి పుష్పగుచ్చాలు ఇవ్వడానికో లేకపోతే చాలామంది ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. బాబు, ఎవరి కోసం మీరు వెయిట్ చేస్తున్నారు? నారాయణ గారు, పవన్ కళ్యాణ్ కోసం చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి కోసం. సో ఆయన మళ్ళీ వచ్చి ఇప్పుడు వెళ్ళిపోతారు కదా, వచ్చేదాకా ఉండి చామర్ గారు, మంత్రి గారు చామర్కి వస్తారు కదా, ఆయన కోసం చూస్తా ఉన్నాం. మా చిట్టమూరు మండలం ఈశ్వరవాక గ్రామం, నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా నుంచి వచ్చారా ఆయనకి? అవును సార్. ఇప్పుడు కొత్త తిరుపతి జిల్లా. అవును సార్. టీవీలో ఇక్కడికి వస్తే డైరెక్ట్గా పంచాయతీరాజ్ శాఖ ఇచ్చారు కదా ఆయనకి. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అన్నీ కలిసి మంచి మెజార్టీ వచ్చాయి. మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని మేము అందరం ఇక్కడ ఆయన కోరుకునే దానికి వచ్చాము. మా నారాయణ గారు కూడా పురపాలక శాఖ ఇచ్చారు. ఆయన కూడా మా జిల్లా నుంచి మంచి నిజాయితీ గల వ్యక్తి, మంచి అందరికీ కలుపుగలుతనం ఉన్న మంత్రి గారు. మాకు మళ్ళీ ఆయన రావటం మాకు చాలా ఆనందదాయకం. పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీరాజ్ శాఖ, ఇరిగేషన్ అవన్నీ ఇవ్వటం మాకు కూడా చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి అంటే ఆర్డబ్ల్యూఎస్ గ్రామాలకు సంబంధించి. సార్, రూరల్ మీది చిట్టమూరు గ్రామం కాబట్టి మీ ప్రాంతాల్లో రూరల్ సమస్యలు, పంచాయతీలో ఉన్న జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు సంబంధించిన ఆహారాలు ఇవన్నీ కూడా వీటిలో ఉంటాయి కాబట్టి, సో మీకు ఒక హోప్ ఉందా పవన్ కళ్యాణ్ మీద? హోప్ ఉందా? హోప్ ఉంది సార్, తప్పకుండా చేస్తారు. పేద ప్రజలకు సహాయం చేయాలనే కోరిక మీదతోనే ఆయన పార్టీ పెట్టాడు, గెలిపించారు. ఈరోజు గెలుచుకొని మంత్రి పదవి తీసుకున్నారు. కాబట్టి పంచాయతీలు, రూరల్ ప్రాంతాలన్నీ డెవలప్ చేస్తారని, రోడ్లు, నీళ్లు, కావాల్సిన హౌసింగ్ వస్తే వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తారని మేము ఆయన్ని తప్పకుండా నమ్ముతున్నాము. ఆయన చేస్తారు కూడా. సో ఇప్పుడే ఏపీ సిఆర్డీఏ కమిషనర్ కూడా వచ్చి బయలుదేరుతున్న పరిస్థితి అయితే ఉంది. అధికారులు చాలా వరకు ఆయన రాక కోసం వేచి ఉన్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఒకవైపు మనం చూడొచ్చు, సుదీర ప్రాంతాల నుంచి కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ సెక్రటరేట్ నుంచి రాబోతున్నారు అని తెలుసుకొని కూడా ఇక్కడి నుంచి వచ్చిన పరిస్థితి. ఒకవైపు మహిళలు, అభిమానులు లోపల ఒక ఇష్యూ నడుస్తుంటే, బయట కంప్లీట్గా ఎంప్లాయీస్ కూడా చూడాలి, మాట్లాడాలి అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున అభిమానులు ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. కొందరు నంబర్ 1 బ్లాక్ను కూడా దాటి వెళ్ళారు. అయితే అక్కడ లోపలికి అనుమతి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళందరూ బయటే ఉన్నారు. కృష్ణమోహన్, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒకసారి నేను రాజేష్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. పవన్ కళ్యాణ్ ఛాంబర్ దగ్గర ప్రస్తుతం రాజేష్ కూడా ఉన్నారు. బిఫోర్ దట్ నేను మిమ్మల్ని జనాల్లో ఒకటి అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ ఆయన తొలిసారి సచివాలయానికి రావడం అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తొలిసారి సచివాలయానికి వచ్చారు. సీఎం చంద్రబాబు దగ్గరికి నేరుగా వెళ్ళారు. సుమారు అరగంట నుంచి చంద్రబాబుతో ఆయన మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం సచివాలయానికి వస్తున్న సందర్భాన్ని మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో మీ కామెంట్ బాక్స్లో రాయండి. చాలామంది రాస్తున్నారు చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇలా ఆలింగనం చేసుకోవడం, మాట్లాడుకోవడం, పాలన గురించి మాట్లాడుకోవడం చాలా సంతోషంగా ఉంది అంటూ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ బాక్స్లో రాయండి. నేను మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడతాను. రాజేష్, ఏంటి పవన్ కళ్యాణ్ ఛాంబర్ దగ్గర, 2వ బ్లాక్ దగ్గర ఎటువంటి పరిస్థితి కనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలాసేపటి నుంచి చంద్రబాబుతో మాట్లాడుతూ ఉన్నారు. సో ఆయన ఎప్పుడు వస్తారా అని సెక్రటేరియట్ ఉద్యోగులు కూడా ఎదురు చూస్తున్నారు. ఆయన చంద్రబాబుతో ఏం మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. 2వ బ్లాక్ దగ్గర ఉన్న పరిస్థితి ఏంటి? రెండో బ్లాక్లోని మొదటి ఫ్లోర్లో పవన్ కళ్యాణ్ ఛాంబర్ కేటాయిస్తారని ఒక ప్రచారం నడుస్తుంది. 2-3 రోజులుగా అటు బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఛాంబర్తో పాటు ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి ఛాంబర్ అంటూ ప్రచారం జరిగింది. ఇంకా దానిపైన నిర్ణయం తీసుకోలేదు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ ముందు ఛాంబర్ను పరిశీలించి తర్వాత
ఫస్ట్ బ్లాక్లో వెళ్ళి చంద్రబాబును కలుస్తారనుకున్నారు. కానీ కొంత రద్దీ ఎక్కువ, కొంత రష్ ఎక్కువ ఉన్న కారణంగా ఆయన నేరుగా ఫస్ట్ బ్లాక్లోకి వెళ్ళిపోయారు. సెకండ్ బ్లాక్లోకి వచ్చి తన ఛాంబర్ను చూడలేదు. చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత ఈ ఛాంబర్ అనుకుంటున్నటువంటి, అంటే చూచాయిగా అనుకుంటున్నటువంటి ఛాంబర్ని చూసి వెళ్ళే అవకాశం కనబడుతుంది. కొంత అభిమానులు కానీ కొంత కోలాహలం ఇక్కడ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చూడడానికి కొంత ఆలస్యం అవుతున్న నేపథ్యం అవుతుంది. ప్రస్తుతం మనం సెకండ్ బ్లాక్లో ఉన్నాము, ఫస్ట్ ఫ్లోర్లో. ఇక్కడ మనం చూస్తున్నటువంటి లోపలికి వెళ్ళే మొత్తం కూడా లోపల బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి ఉన్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఛాంబర్ 212 కేటాయిస్తారని నిన్న ప్రచారం జరిగింది. నిన్న మనం ఆ విజువల్స్ కూడా చూపించాము. లోపల ఇటువైపున మీరు చూస్తున్నటువంటి ఇటువైపుది చెల్లుబోయిన వేణుగోపాల్ మొన్నటి వరకు ఉన్నారు. ఆ ఛాంబర్ కూడా అనుకుంటున్నారు, కానీ దాని మీద కూడా స్పష్టత రాలేదు. ఏ ఛాంబర్ ఆయన కేటాయిస్తారు, ఏ ఛాంబర్ ఆయన తీసుకుంటారో దానిపైన ఇంకా స్పష్టత రాలేదు. ఆయన చూసుకుని వెళ్ళిన తర్వాత ఛాంబర్ని ఖరారు చేసే అవకాశం కనబడుతుంది. రోహిత్, చాలా మంది ఇక్కడ ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ వస్తే ఒకసారి చూద్దాం, మాట్లాడదామని ఇక్కడ ఎంప్లాయీస్ కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడిద్దాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. భయ్యా, పవన్ కళ్యాణ్ గారు చూడడానికి వచ్చారు, చూడడానికి వచ్చారు. ఎట్లా చూడటానికి వచ్చిందే, ఇక్కడే కదా సార్, ఇంకా ఇక్కడే ఉంటారు కదా, చూస్తూ ఉంటాం. కాదు కదా, మొదటిసారి డిప్యూటీ సీఎం మొదలు ఆయన సెక్రటరీకి వచ్చారు, ఏం చెప్తారు? మొదటిసారి అంటే రేపు ఛార్జ్ తీసుకోబోతున్నారని విన్నాం. ఈరోజు చూడటానికి వచ్చారు కానీ ఫస్ట్ బ్లాక్కి వెళ్ళారు. మీరు ఇక్కడ పనిచేస్తారా? ఇక్కడే పనిచేస్తాం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏసు. ఏమనిపిస్తుంది పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల పోరాటం తర్వాత ఆయన డిప్యూటీ సీఎం అవ్వడం, మంత్రి అవ్వడం, ఏమనిపిస్తుంది? రాజకీయాల గురించి మాట్లాడకూడదు మేము, యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయ్. మిగిలిన అడగచ్చు. ఇది రాజకీయాల గురించి అంటే ఇక్కడ వాళ్ళకి ఎంప్లాయీస్ కాబట్టి మాట్లాడడం, కానీ పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నామని చెబుతూ ఉన్నారు. ఒకసారి ఇక్కడ ఛాంబర్, ఇది కూడా ఈ ఛాంబర్ కూడా ఇంతకుముందు 211 ఛాంబర్ కూడా పవన్ కళ్యాణ్ కోసమే కేటాయిస్తారని టాక్ నడిచింది. ఇది కాకాని గోవింద్ రెడ్డి సంబంధించినటువంటి ఛాంబర్. ఈ ఛాంబర్ కూడా పవన్ కళ్యాణ్ తీసుకుంటారనే ప్రచారం నుంచి కొంత పేషీతో పాటు ఛాంబర్ కూడా పెద్దది కావడంతో పవన్ కళ్యాణ్ ఈ ఛాంబర్ను తీసుకుంటారని టాక్ నడిచి ఇంకా దీనిపైన స్పష్టత జరిగే అవకాశం ఉందా? తొలుత ఆ ఛాంబర్ ని పవన్ కళ్యాణ్ కోసం అంటూ ఉన్నారు. ఇప్పుడు ఛాంబర్ ఎలాంటి పరిస్థితుల్లో మార్పు జరిగే అవకాశం ఉంటుంది రాజేష్? అదే ఇంతకుముందు చెప్పినట్టే బుగ్గన రాజేంద్రనాథ్ ఛాంబర్ కానీ లేకపోతే కాకాని గోవింద్ రెడ్డి ఉపయోగించిన ఛాంబర్, ఈ 2 ఛాంబర్ 211, 212 రెండింటిలో ఏదో ఒకటి పవన్ కళ్యాణ్ తీసుకునే అవకాశం కనబడుతుంది. ఇక్కడే ఈ 3 ఛాంబర్లు పక్క పక్కనే నాదెండ్ల మనోహర్, కందులు దుర్గేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా పక్క పక్కనే ఉండేలాగా